నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. చాటింపుతో ఘనంగా ప్రారంభమైన తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర. బైరాగి వేషంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. పులివర్తి నానిపై దాడికి నిరసనగా తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించిన పులివర్తి సుధారెడ్డి. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన పులివర్తి నాని. తిరుపతి ప్రజలు చల్లగా ఉండాలని గంగమ్మను కోరుకున్నారు. జన్మదినం సందర్భంగా తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్న ఆరణి శ్రీనివాసులు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా ఏకవీర ఫౌండేషన్, రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో పట్టు వస్త్రాల సమర్పణ, నిమ్మకాయల వీధిలో భక్తులకు అంబలి పంపిణీ చేసిన నవీన్ కుమార్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై మంగళవారం దాడి జరిగిన విషయం విదితమే. దాడి జరిగిన తర్వాత పులివర్తి నానికి స్విమ్స్లో వైద్యం అందించారు. మెరుగైన వైద్యం అందించిన తర్వాత బుధవారం పులివర్తి నానిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన నాని చంద్రగిరిలో ఆయన గన్మెన్ ధరణిని ఇంటికి వెళ్లి పరామర్శించారు. ధరణి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గన్మెన్, ప్రైవేటు సెక్యూరిటీ లేకుంటే ఇవాళ తాను ప్రాణాలతో ఉండేవాడిని కాదని అన్నారు. వారు చూపిన ధైర్య సాహసాలు అభినందనీయమని అన్నారు. ఓటమి భయంతో ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు దారుణాలకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి ఓట్లు వేశారని కూచివారిపల్లిలో చిన్న పెద్ద ముసలి ముతకును పట్టుకుని చితకబాదారని, అక్కడితో ఆగకుండా తనపై హత్యాయత్నానికి కూడా పాల్పడ్డారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతులు కావని హితవు పలికారు. చంద్రగిరిలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని, పోలీసులు బాధ్యతగా వారి విధులు నిర్వర్తించాలని అన్నారు. ఆ తర్వాత పులివర్తి నాని తిరుచానూరు వద్ద రఘునాథ్ రిసార్ట్స్లో గల తన స్వగృహానికి చేరుకున్నారు. నాని అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పులివర్తి నానిని చూడడానికి ఎగబడ్డారు. పులివర్తి నాని తనను పరామర్శించడానికి వచ్చిన వారితో తాను క్షేమంగా ఉన్నానని, మీరందరూ ధైర్యంగా ఉండాలని తెలిపారు. ఎప్పటికైనా మన పోరాటం ధర్మమే గెలుస్తుందని స్పష్టం చేశారు. బీర్ బాటిల్ ఒక్కటోరలో సీనర్ కదా వాళ్ళకి పైన బీర్ బాటిల్ గణపతి ఇప్పుడు ఎక్కడేమైంది వాళ్ళు కన్నామైంది అక్కడ సిచ్యువేషన్. కార్యకర్తలు ఉన్నారంటే మనోళ్ళు అనుకున్నారు, మాట్లాడుకొని రాబోతారు. కార్తీక్ కూడా నడుచుకొని రాబోతాడు. మీటింగ్ అర్జెంట్ కదా, నేను ఓట్ ఎట్టేసుకుని మీటింగ్ కాల్ వచ్చింది. సమాజ సేవే పరమావధిగా పనిచేస్తున్న మీడియా మిత్రుల విధులకు ఆటంకం కలిగిస్తే వారికి తగిన గుణపాఠం చెబుతామని తెలుగుదేశం పార్టీ నేత నరసింహ యాదవ్ హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు టీడీపీ బీసీ నేతలు మనోహరాచారి, జగన్నాథం తదితరులతో కలిసి నరసింహ యాదవ్ మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి, చంద్రగిరిలో బెదిరింపు ధోరణులతో ప్రస్తుత వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రతిపక్షాల నేతలపై బరి తెగించి దాడులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి సీనియర్ విలేకరులు ఉమామహేశ్వరరావు, నరేంద్రలను వ్యక్తిగత దూషణలు చేసిన ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డిపై చర్యలు తీసుకుని పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంల వద్ద సరైన భద్రత లేదని చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పులివర్తి నాని పరిశీలించడానికి వెళ్లగా వైసీపీ పెంచి పోషిస్తున్న గూండాలు మత్తు పదార్థాల మత్తులో సమ్మెటతో నానిపై దాడికి పాల్పడడం హేయమైన చర్యగా నిప్పులు జరిగారు. తీవ్రంగా గాయపడ్డ నానిని, అలాగే గన్మ్యాన్ స్విమ్స్ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నారని తెలిపారు. ఈ దాడుల వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులకు జూన్ 4వ తేదీ తర్వాత తగిన గుణపాఠం తప్పదన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన నానిని అంతమొందించాలనే విధంగా ఎక్కడా చూడాల. తిరుపతిలో కానీ, మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానీ ఎక్కడ కూడా చూసిన దాఖలాలు లేవు. రాళ్లను కొట్టే సమ్మెటలు ఎత్తుకొని తరుముకునే పరిస్థితి అంటే ఏ విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉందో, ఏ విధంగా పులివర్తి నానిని అంతమొందించాలని చూశారో ప్రత్యక్షంగా కూడా కెమెరాల్లో రికార్డ్ అయింది, మనం చూసాం. ఏదైనా ఎన్నికలు జరిగేటప్పుడు ఎక్కడైనా బూతుల వద్ద ఆవేశాలకు తలపడడం,
సహజంగా ఉంటుంది ఎక్కడైనా. కానీ అక్కడ కూడా మనుషులను చంపుకోవాలనే ఒక దీంతో ప్రవర్తించే వాళ్ళు ఎక్కడా ఉండరు. కానీ నిన్న ఎన్నికలు అయిపోయాయి. స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలన్నీ కూడా భద్రపరచడం జరుగుతూ ఉంది. ఇలాంటి సందర్భంలో అక్కడ పరిశీలించడానికి వెళ్ళిన తెలుగుదేశం అభ్యర్థి నాని పైన హత్యకు పాల్పడిన వ్యక్తులు, మేము నిన్న కూడా చెప్పాము, అందరూ కూడా ఏదైతే అక్కడికి వాహనాలను ఏ విధంగా అనుమతించారో, అంటే అధికార పార్టీకి చెందిన వాహనాల్లో బాంబులు ఎత్తుకొని పోయినా కూడా అనుమతిస్తారు పోలీసులు. పెద్ద పెద్ద రాడ్లు ఎత్తుకొని పోతూ ఉన్నా కూడా అనుమతిస్తారు. సమ్మెటలు, రాళ్లను పగలగొట్టే సమ్మెటలు స్ట్రాంగ్ రూమ్ వద్దకు ఎందుకు వచ్చాయి? వాళ్ళ ఉద్దేశం నానేని అంతమొందించాలనా, లేకపోతే స్ట్రాంగ్ రూమ్లు పగలగొట్టి ఈవీఎంలు తీసుకెళ్లాలనా, లేదా ఇంకా తెలుగుదేశం పార్టీ కొంతమందిని అంతమొందించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ లోనికి ప్రవేశించారా? వాస్తవాలను పోలీసులు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. నిన్న మా పార్టీ నాయకులు ఏదైతే నానికి జరిగింది దీనిపైన ఎక్కడికక్కడ అందరూ కూడా స్వచ్ఛందంగా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళపైన ఏ విధంగా లాఠీ చార్జీ జరిపారో మనం చూసాం. అది ఒక పక్క. ఇంకో పక్క చూస్తే మీడియా మిత్రులు, అక్కడ జరిగేది ప్రపంచానికి తెలియజేయాలి వాస్తవాలు అనే విధంగా మీడియా మిత్రులు, కెమెరామెన్లు అక్కడ చిత్రీకరిస్తూ ఉంటే ఏ విధంగా వాళ్ళపైన కూడా లాఠీ చార్జీ చేయడానికి అక్కడ ఉన్న సిఐ ఏ విధంగా ప్రవర్తించాడో చూసాం మనం. నిన్ననే కూడా ఎన్నికల కమిషన్కి లెటర్ పెట్టాం. చీఫ్ ఎన్నికల కమిషన్ కానీ, కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఇక్కడున్న కలెక్టర్ గారికి రాత్రే తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుని హోదాలో లెటర్ పెట్టాం. ఏ విధంగా ఇవన్నీ అనుమతించారు, ఏ విధంగా వాళ్ళపైన దాడులు జరుగుతుంటే చోద్యం చూశారు. కనీసం మీడియా మిత్రుల పైన లాఠీ చార్జీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎప్పుడు జరగాలి ఇలాంటి ఘటనలు? పోలీసులు వచ్చిన వాళ్ళని కంట్రోల్ చేసేదాన్ని ఇది చేస్తే ఇబ్బందిలా, కానీ మీడియా మిత్రుల్ని పైన దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వాళ్ళపైన లాఠీ చార్జీ జులిపించడం అంటే దీనిపైన ఖచ్చితంగా కూడా ఎవరైతే దానికి బాధ్యులో వాళ్ళని రేపు 4వ తేదీ పైన వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, రాష్ట్రంలోనే సమస్యాత్మక నియోజకవర్గంగా చంద్రగిరి నిలిచిందని, చంద్రగిరి వైకాపా ఎమ్మెల్యే ఆయన కుమారుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని, దీనికోసం దొంగ ఓట్ల పరంపర పక్కా ప్లాన్తో ఏర్పాటు చేసుకున్నారని, పాచిక పారకపోవడంతో శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో భద్రపరిచిన ఈవీఎంలను, సమ్మెటలు, సుత్తులు, తదితర మారణాయుధాలతో ధ్వంసం చేయడానికి సిద్ధమైతే దానిని అడ్డుకున్న టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై మత్తురాయిళ్లు దాడికి పాల్పడి చంపడానికి సిద్ధపడ్డారని, ఇది హేయమైన చర్య అంటూ తెలుగు యువత నేత రవినాయుడు ఖండించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు తెలుగు యువత నాయకులు వాసు, రఫీ, జ్యోతి, రామారావు తదితరులతో కలిసి రవి మాట్లాడుతూ వైసీపీలో చంద్రగిరి అభ్యర్థి ఓడిపోతామన్న భయంతో చివరికి చంపడానికి కూడా సిద్ధపడడం దారుణమన్నారు. ఇది చంద్రగిరి నియోజకవర్గమా లేక బీహారా అని ప్రశ్నించారు. ఆధ్యాత్మిక నగరంలో హత్యాయత్నాల అంటూ ప్లకార్డులను మీడియా ముందు ప్రదర్శించారు. ప్రతిపక్ష టీడీపీకి 175 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులు లేకుండా దొరకకుండా ఈ హత్యాకాండల అరాచకాల సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ గన్మెన్పై కూడా దాడి చేశారని గుర్తు చేశారు. చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ, పోలీసుల మధ్య వైకాపా చిచ్చు పెడుతోందని ఆరోపించారు. ఇలాంటి దౌర్జన్యకాండకు పాల్పడే వారిపై ఎందుకు డీజీపీ, ఈసీలు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈవీఎం మిషన్లో భద్రపద స్ట్రాంగ్ ఏదైతే రూమ్ ఉందో ఆ రూమ్ వద్ద సీల్ వేస్తున్నారా లేదా చూసుకునేదానికి వెళ్ళారు. ఆయన వెళ్ళినప్పుడు అక్కడున్న వాతావరణం మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. యథేచ్ఛగా 100 మంది ఎట్టున్నారండి లోపల. ఆ గేటు ఎవరైనా పోవచ్చు, ఎవరైనా రావచ్చు. మీడియా సోదరులు కూడా వచ్చారుగా, మీరు కూడా చూశారు కదా. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇక్కడున్న చంద్రగిరి రిటర్నింగ్ ఆఫీసర్ మీద మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. అయినా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎలక్షన్లు నిర్వహించాం. ప్రజలు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి ఓట్లేశారు. ఓట్లేసిన తర్వాత ఎలక్షన్ల ముందు వాళ్ళ యొక్క అరాచకాలు, ఎలక్షన్ తర్వాత వాళ్ళ అరాచకాలు మీరు గమనించండి. మొన్నటి వరకు మాకే ఓట్లు పడుతున్నాయన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైనా గెలవచ్చన్నారు. తర్వాత దాడులు చేపిస్తున్నారు. అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా ఒకరిద్దరు ఉన్నారు ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వాళ్ళకు కూడా చెప్తున్నాం, ఇప్పటికైనా మీరు మారకపోతే మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. రాజకీయాలు ఉంటాయి, పోతాయి.
ఎలక్షన్లు జరుగుతాయి, కానీ ప్రజాస్వామ్యం శాశ్వతం, వ్యవస్థలు శాశ్వతం. ఆ వ్యవస్థలు గౌరవం పెంచండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజల తీర్పును గౌరవించండి. అంతేగాని మా వాడే గెలవాలి, మా కులపోళ్ళే గెలవాలంటే కుదరదు. ప్రజలు తీర్పు ఇచ్చారు, ఆ తీర్పును శిరసావహించాల్సిన బాధ్యత మా మీద ఉంది, వాళ్ళ మీద ఉంది. మేము ఆడికి వచ్చిన తర్వాత మేము అదే డిమాండ్ చేశాం. శాంతి భద్రతలు కల్పించడంలో, ఇక్కడ మహిళా యూనివర్సిటీ భద్రత కల్పించడంలో ఎందుకు విఫలమైనారని మేము ప్రశ్నిస్తున్నాం. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మంగళవారం అర్ధరాత్రి చాటింపుతో ప్రారంభమైంది. మే 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్న జాతర మహోత్సవాల్లో భాగంగా బుధవారం భక్తులు బైరాగి వేషంలో గంగమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మే 14 మంగళవారం అర్ధరాత్రి చాటింపుతో ప్రారంభమైన జాతర వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగనుంది. కాగా బుధవారం బైరాగి వేషంలో భక్తులు గంగమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పూర్వకాలంలో తిరుపతిని పాలెగాళ్లు పాలించేవారు. పాలెగాళ్లు పాలించే రోజుల్లో అప్పటి పాలెగాడు యవ్వనవతి అయిన స్త్రీలను కామించి చెరిచేవాడని, ఆ పాలెగాడిని హతమార్చేందుకు స్త్రీజాతిని కాపాడడానికి ఆదిపరాశక్తి గంగమ్మ దేవతగా అవతరించిందని పురాణాల కథనం. ఈ విషయాన్ని తెలుసుకున్న పాలెగాడు ప్రాణభీతితో గంగమ్మకు కనిపించకుండా దాక్కుని జీవిస్తూ ఉండేవాడు. పాలెగాడిని బయటకు రప్పించడానికి గంగమ్మ రోజుకో వేషం చొప్పున 7 రోజులు రకరకాల వేషాలు వేసుకుని బూతులు తిడుతూ సంచరిస్తూ ఉండగా చివరకు దొరవేషంలో పాలెగాడిని కనిపెట్టి అతని తల నరికి హతమారుస్తుంది. పాలెగాడిని హతమార్చిన దినమే 7వ రోజు గంగమ్మ జాతర ఉత్సవం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. గంగమ్మ దేవత జన్మదినమైన చైత్రమాసం చివరి వారంలో ఎంతో వైభవంగా గంగ జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. శక్తి స్వరూపిణిగా, గ్రామదేవతగా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్వయాన చెల్లెలుగా ప్రజలు గంగమ్మను పూజిస్తారు. ఈ జాతరకు పరిసర ప్రాంతాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు జాతి, మత, కుల విచక్షణ లేకుండా అధిక సంఖ్యలో పాల్గొంటారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం వారు అవిలాలలోని గంగమ్మ గుడి వద్ద గ్రామ పెద్దల నుండి పసుపు కుంకుమలు సారిగా తీసుకుని గంగ జాతర చాటింపుతో ఉత్సవాలను ప్రారంభించారు. కాగా పూర్వం తిరుమల కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక వైష్ణవ భక్తుడిని తాత అని పిలిచేవారట. అప్పటి నుంచి ఆ వైష్ణవ భక్తుడికి తాతాచార్యులు అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. 6వ శతాబ్దంలో తాతాచార్యులు వంశీకులకు కైంకర్యార్థం లభించిన చెరువుకు తాతయ్యగుంట అనే పేరు వచ్చింది. తాతాచార్యులచే చెరువు పక్కన అంటే గుంట పక్కన గంగమ్మను ప్రతిష్ఠించడం వల్ల ఆమెకు తాతయ్యగుంట గంగమ్మ అనే పేరుతో భక్తులు పూజించేవారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్యకు సమానంగా తిరుపతి గంగమ్మ జాతరకు కూడా వివిధ ప్రాంతాల నుండి భక్తులు అమ్మవారి సందర్శనార్థం విచ్చేస్తారు. ప్రారంభమై నేటికి 2వ రోజు. ఈరోజు భక్తులందరూ కూడా బైరాగి వేషంతో అమ్మవారిని దర్శిస్తారు. బైరాగి అనగా సర్వము పరిత్యజించినటువంటి సాధువు అని అర్థము. అంటే మంచి స్వభావంతో, సౌశీల్యంతో, సద్బుద్ధి, జ్ఞాన విజ్ఞానములతో అమ్మవారిని భక్తితో దర్శించి అనుగ్రహాన్ని పొందడమే ఈ బైరాగి వేషములో ఉన్న ఆంతర్యము, ఆధ్యాత్మికత. తిరుపతి ప్రశాంతంగా ఉండాలని గంగమ్మ తల్లిని కోరుకున్నట్లు ఎన్డీఏ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తెలిపారు. గంగమ్మ తల్లి దీవెనలు ప్రతి ఒక్కరిపైన మెండుగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఆరణి శ్రీనివాసులు తన జన్మదినం సందర్భంగా తిరుపతి ప్రజల కొంగు బంగారమైన గంగమ్మ తల్లిని సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ పూజారి ఆరణి దంపతుల పేరిట అర్చనలు చేసి దీవెనలు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కారణంగా జాతర ఆలస్యమైన ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటుండడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో తిరుపతికి మహర్దశ రావాలని గంగమ్మను కోరుకున్నట్లు ఆయన తెలిపారు. గంగమ్మ జాతర నిన్న చాటింపు జరగడం జరిగింది. నిన్నటి నుంచి కూడా ఈ జాతర సంబరాలు తిరుపతి నడివీధి గంగమ్మకు తిరుపతి ప్రజలందరూ కూడా భక్తులు ఎన్నో కోరికలు కోరుకుంటారు. గంగమ్మ తల్లికి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాయి. తప్పకుండా ఆమె ఆశీస్సులు తిరుపతి ప్రజలకు ఉంటుంది. ప్రతి భక్తుడు కూడా గంగమ్మ దీవెనలతో వాళ్ళు మొక్కుకున్న కోరికలు తీర్చడం, దానికి గంగమ్మ తల్లికి కూడా వాళ్ళకు తగ్గట్టుగా
గంగమ్మ వేషాలతో, గంగమ్మ తల్లి వేషాలతో రావడం, గంగమ్మకు అంబిలి పోయడం, పూజలు చేయడం, గంగమ్మ మొక్కులు వివిధ రూపాల్లో తీర్చుకోవడం భక్తులకు అలవాటు. ఈ గంగమ్మ జాతర, గంగమ్మ పండుగ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. ఇది పేదల పండుగ. కింద పేదల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా గంగమ్మ తల్లి దీవెనలు చూడాలని, దీవెనలు తీసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. అందులో భాగంగా ఈరోజు తిరుపతి పుణ్యక్షేత్రంలో గంగమ్మ తల్లికి ప్రజలతో పాటు మేము కూడా ఈరోజు తిరుపతి ప్రజలందరూ చల్లంగా ఉండాలని, ప్రశాంతతగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని గంగమ్మ తల్లిని కోరుకుంటూ, రాబోయే రోజులు తిరుపతి పుణ్యక్షేత్రానికి ప్రజలందరూ మహర్దశ గంగమ్మ తల్లి ద్వారా తీసుకురావాలని కూడా గంగమ్మ తల్లిని ఈరోజు కోరుకుంటూ, ఈ అవకాశం గంగమ్మ తల్లి కల్పించింది. గంగమ్మ తల్లి కోరికలు తీర్చుకుంటామనేసి కూడా తెలియజేస్తున్నాం. అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి ఆరణి శ్రీనివాసులు దర్శించుకున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు మధ్యాహ్నం ఆరణి శ్రీనివాసులు ఇంటికి చేరి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నాయకులు భారీ కేకులు తెచ్చి ఆయన చేత కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు జన్మదినం సందర్భంగా టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి రూయా ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరణి శ్రీనివాసులు పాల్గొని స్వయంగా అన్నం వడ్డించారు. 1000 మందికి అన్నదానం మహేష్ యాదవ్ నేతృత్వంలో జరిగింది. ఆరణి శ్రీనివాసులు మరిన్ని జన్మదినాలు ఇదే రీతిలో జరుపుకోవాలని మహేష్ యాదవ్ ఆకాంక్షించారు. తిరుపతి ప్రజలు మంచికి పట్టం కట్టారని ఆయన తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆరణి శ్రీనివాసులు పనిచేస్తారన్న నమ్మకం తనకుందని తెలిపారు. ముగిసిన పోలింగ్లో ఆరణి శ్రీనివాసులకు ప్రజలు పట్టం కట్టారని ఆనంద్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కంకణాల రజనీకాంత్ నాయుడు, ఆర్పీ శ్రీనివాసులు, సుబ్బు యాదవ్, అక్కినపల్లి లక్ష్మయ్య, రుద్రకోటి సదాశివం, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా కావాలని చెప్పనేసని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయనకి ఆ దేవదేవుడు ఆయనకి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కూడా కోరుకుంటూ, ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా తిరుపతి రోయా హాస్పిటల్ దగ్గర ఈరోజు పేదలకి 1000 మందికి దాదాపు 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్ని శ్రీనివాసులు గారు తిరుపతి ప్రజలకు అందరికి కూడా ప్రతినిత్యం అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్కరి సమస్య కూడా తీరుస్తారని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, మీ అందరూ కూడా తిరుపతి ప్రజలందరికీ కూడా మరోసారి చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అందరూ కూడా ఎంత సమయమైనా వెచ్చించి మీరు క్యూ లైన్లో ఉండి ఓట్లేసి ఆయన్ని శ్రీనివాసులు గారిని సపోర్ట్ చేసినందుకు కూడా మీ అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారి జన్మదినం సందర్భంగా మహేష్ యాదవ్ గారు అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతిలో ఒక రాక్షస పాలన అంతమొందించేదానికి ఆ శ్రీనివాసుడు ఈ శ్రీనివాసులను పిలుచుకున్నారని తిరుపతి ప్రజలంతా కూడా ఆశించి ఆయనకు అద్భుతమైన సపోర్ట్ ఇచ్చి ఆయనకు మద్దతు నిలిచారు. అందరికి కూడా కృతజ్ఞతలు. ఆయన రాబో జన్మదినాల్లో ఇంకా మరిన్ని ఉన్నత పదవుల్లో జరుపుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం. తిరుపతి గ్రామదేవతగా, పిలిస్తే పలికే దైవంగా, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సోదరిగా నిత్యం పూజలందుకుంటున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతరను పురస్కరించుకుని తిరుపతి నిమ్మకాయల వీధిలో బుధవారం మునస్వామి ఆధ్వర్యంలో, అలాగే స్థానిక వ్యాపారస్తుల సహకారంతో బుధవారం భక్తులకు అంబలి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని నవీన్ కుమార్ రెడ్డి, మాజీ టీసీటీ బ్యాంక్ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి, సత్యనారాయణ, చంద్రశేఖర్ రెడ్డి, చిన్న, మహేష్, రమేష్, లలిత, లక్ష్మి, స్థానిక వస్త్ర వ్యాపారుల సంస్థ యజమానులు, ఇతర వ్యాపారస్తుల చేతుల మీదుగా భక్తులకు అంబలి పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తిరుపతిలో శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర జరిగే 7 రోజుల పాటు ప్రతి వీధిలో, ప్రతి ఇంట పండుగ వాతావరణంలో స్నేహితులతో, బంధుమిత్రులతో, సన్నిహితులతో, వివిధ రకాల వేషధారణలతో ఆధ్యాత్మిక శోభ నగరంలో ఉట్టిపడేలా అంగరంగ వైభవంగా తరతరాలుగా నిర్వహించడం, గంగమ్మ తల్లి కృపకు పాత్రులు కావడం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయమన్నారు.
శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆశీస్సులతో నగరంలో సకాలంలో వర్షాలు పడాలని, ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని గంగమ్మ తల్లిని నిండు మనసుతో పూజిస్తూ అంబలి కార్యక్రమం గత అనేక సంవత్సరాలుగా నిమ్మకాయల వీధిలో అన్ని వర్గాల ప్రజల సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. జై గంగమ్మ తల్లి, నమో నమః, శరణు శరణు తల్లి అంటూ గంగమ్మ తల్లికి హారతులిచ్చి నిమ్మకాయల వీధి ప్రజలంతా భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. పిలిస్తే పలికే తల్లి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర నిమ్మకాయల వీధిలో గత కొన్ని సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా మున్స్వామి ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా సమిష్టిగా కలిసి ఈరోజు భక్తులకు అంబిళ్ళకి పోయడం జరుగుతోంది. సాక్షాత్తు ఈ గ్రామదేవత ప్రతి ఇంట కూడా గంగమ్మ జాతరని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ గంగమ్మ తల్లి దయతో సకాలంలో వర్షాలు పడాలి. తిరుపతి నగరంలోనే కాకుండా ఎక్కడ కూడా వీధిలో ఈ రోజు నుంచి జాతర ముగిసే వరకు భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా జరిపిస్తూ వస్తున్నాము. ఆ గంగమ్మ తల్లి దయ మనందరి మీద ఉండాలని చెప్పని, ఆ చల్లని తల్లి చూపుతో ఈ ప్రాంతమంతా, ఈ నగరం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా గంగమ్మ తల్లిని వేడుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్ హోల్సేల్ అండ్ రీటైల్ మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం, ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం, ప్రతి 500 రూపాయల కొనుగోలుపై మెడిసిన్ బాక్స్ ఉచితం. మా ప్రత్యేకత అన్ని రకములైన మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు. ఖాతాదారుల సౌకర్యార్థం 24/7 రౌండ్ సేవలను అందించడం మా ప్రత్యేకత. ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు. శ్రీహరి మెడికల్ స్టోర్స్, అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా కరకంబాడి రోడ్డు, తిరుపతి. ఫోన్ 7997996185, 7997996186, 7997996187. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ప్రజలకు తన మహిమలెన్నో చూపించి 1100 సంవత్సరాల నుండి తిరుపతిలో వెలసిన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర ప్రారంభం సందర్భంగా ఏకలవ్య ఫౌండేషన్ సారథి సమాజ సేవకులు ప్రతాప్ స్వామీజీ, అలాగే రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నిర్వహణలో గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా బుధవారం ఉదయం ఏకలవ్య ఫౌండేషన్ అధ్యక్షులు రామారెడ్డి 9 మంది ముత్తైదులు వెంటరాగా రంగస్థలి కళాకారులు శ్రీకృష్ణుడు, శివుడు, నారదుడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు, మాయల ఫకీర్, సుబ్రహ్మణ్య స్వామి, అర్జునుడు వంటి వివిధ రకాల పౌరాణిక వేషధారణలతో వాయిద్యాలు, డప్పులు, నృత్యాల నడుమ పెద్ద గంగమ్మ ఆలయం నుంచి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయం వరకు కోలాహలంగా ఉత్సవం నిర్వహించారు. ఈ పట్టు వస్త్రాలు సమర్పించిన ఉత్సవ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, టి సుబ్రహ్మణ్యం రెడ్డి, గంగాధర్, రాజశేఖర్ రెడ్డి, కె చెంగారెడ్డి, జయంత్ కుమార్, బ్రహ్మానంద రెడ్డి, శాంబోలు హరినాథ్, కోదండపాణి, మేకల గంగయ్య, వి భాస్కర్, భజన కళాకారులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలందరికీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర శుభాకాంక్షలు. ఈ సంవత్సరము రైతులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్షాలు సకాలంలో కురవాలని అమ్మవారికి సంకల్పిస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా గ్రామ దేవతని ఎప్పుడూ విస్మరించరాదు. సంవత్సరానికి ఒక్కసారైనా మనకు తోచిన పొంగులు కానీ ఇంకోటి చేసి అమ్మవారికి కృతజ్ఞత తెలపాలి. ఈ సంవత్సరం నీటి కరువు లేకుండా, త్రాగునీటికి ఇబ్బంది లేకుండా వర్షాలు కురవాలని అమ్మవారిని కోరుకుంటున్నాము. మంత్రులు కారుమూరు నాగేశ్వరరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తిరుమల శ్రీవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈరోజు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. తప్పనిసరిగా వారి దయతో, ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకోవడం జరిగింది. స్వామివారి ఆశీర్వాదాలతో ఇక్కడికి తిరుపతి పుణ్యక్షేత్రంలో రావడం జరిగింది. తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రంలో స్వామి ఆశీస్సులు కలగాలని, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన రాష్ట్ర శాంతిని కోరుకోవడం, హింసను ప్రారంభోలడం, అవన్నింటినీ కూడా ఆయన ఏ ఉద్దేశంతో అయితే తలపెట్టారో
పవన్ కళ్యాణ్ గారు అదన్నీ నెరవేరాలని స్వామి గారిని, వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, ముఖ్యంగా తిరుపతి ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో తిరుపతి తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు, తిరుపతి నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకోవడం జరిగింది. బాల్యం నుంచే పిల్లల్లో భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అలవాటు చేయడం వల్ల మానవీయ విలువలు పెంపొందుతాయని తిరుపతి రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి సుకృతానంద అన్నారు. తిరుపతి హరే కృష్ణ రోడ్డులోని రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో ప్రతి సంవత్సరం పిల్లలకు వసంత విహారం పేరుతో 15 రోజుల పాటు సంస్కార శిబిరం నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈ ఏడు కూడా పిల్లలకు 15 రోజుల పాటు సంస్కార శిబిరాన్ని నిర్వహించారు. బుధవారం ఉదయం జరిగిన సంస్కార శిబిరం ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య భారతిని, గౌరవాతిథిగా హిందూ దినపత్రిక కరస్పాండెంట్ రంగరాజన్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా తిరుపతి రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి సుకృతానంద మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను బాల్యం నుంచే విద్యార్థుల్లో పెంపొందించాలని, తద్వారా విద్యార్థుల్లో మానవీయ విలువలు వృద్ధి చెందుతాయన్నారు. నా అనే భావన తొలగి మన అనే భావన బాల్యం నుంచే పిల్లల్లో రేకెత్తించడం ద్వారా అద్భుతమైన భవిష్యత్తు సమాజం ఆవిష్కృతమవుతుందని తెలియజేశారు. పిల్లల ద్వారానే మనం సమాజాన్ని మార్చగలమని తెలిపారు. ఇందుకు ముఖ్య కారణం వారి తల్లిదండ్రులు కనుక విద్యార్థుల తల్లిదండ్రులకు పాదపూజ చేయించారు. తల్లిదండ్రుల మీద భక్తిభావాన్ని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పాదపూజ చేశారని వివరించారు. భారతదేశ వ్యాప్తంగా అన్ని రామకృష్ణ మిషన్లలో నిర్వహించే సంస్కార శిబిరాల్లో భాగంగా తిరుపతి రామకృష్ణ మిషన్లో కూడా 15 రోజుల పాటు సంస్కార శిబిరం నిర్వహించామని తెలిపారు. తల్లిదండ్రులకు పాదపూజతో సంస్కార శిబిరం పరిపూర్ణమైందని స్వామి సుకృతానంద తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్కార శిబిరంలో పాల్గొన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, రామకృష్ణ మిషన్ ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు. వివేకానంద స్వామీజీ స్థాపించిన రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ బేలూరు మఠం కలకత్తాలో హౌరా జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి 279 సెంటర్లు ఉన్నాయి. వేల సంఖ్యలో భక్తులున్నటువంటి సేవా సమితులు ఉన్నాయి. ఇందులో పిల్లలకి భావి భారత పౌరులు చిన్నారులకు వాళ్ళందరికీ సంస్కారాలు, మన పద్ధతులు, సనాతన సంప్రదాయం అంటే ఇదేదో సనాతనం అనుకోకండి, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వాలి, కాలేజెస్లో కూడా స్కూల్లోని ఉపాధ్యాయులకు, టీచర్స్, ప్రొఫెసర్స్కి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. తర్వాత విద్యా దదాతి వినయం, విద్య కావాలంటే, విద్య రావాలంటే గర్వంగా ఉంటే విద్య రాదు. ఈ గర్వాన్ని తగ్గించుకోవాలి, అహంకారాన్ని తగ్గించుకోవాలి. తర్వాత మన సంస్కారం అంటే సూర్యోదయానికి ముందే కనీసం 4 గంటలకి బ్రహ్మముహూర్తం, 3 గంటలకి కాకపోయినా ఒక అరగంట ముందన్నా లెగాలి. సూర్యుడిని అంటే మనం చూడాలన్నమాట. సూర్యుడు మనల్ని చూస్తే మనకి జ్ఞానం రాదట. ఈ సంస్కారాలన్నీ తల్లిదండ్రులకే తెలియదు. అంచేత కనీసం 5 గంటలకి 5:30 లెగాలి. దీని తర్వాత కాళ్ళు కడుక్కొని, ముఖం కడుక్కొని, వీలైతే స్నానం చేసి ధ్యానం చేయాలి. ఈ ధ్యానానికి లేకపోతే దేవుడికి ఈ సంస్కారం అన్నమాట. తర్వాత భగవద్గీత, తర్వాత ఏమో ఉపనిషత్తులు, ఏదైనా సంగీతం పాడాలి. తర్వాత విద్యార్థులు చదువుకోవాలి, కనీసం 1 గంటనే చదువుకోవాలి. మేమందరూ గ్రూప్ గైడెడ్ మెడిటేషన్ అని మార్గనిర్దేశ ధ్యానం, సామూహిక మార్గనిర్దేశ ధ్యానం అని కూడా చెప్తాం అన్నమాట. వాళ్ళలో ఈ ప్రార్థన ద్వారా శక్తి వస్తుంది. శక్తి ద్వారా వాళ్ళు ఏమనుకున్నారో దాన్ని సాధించగలరు. తల్లిదండ్రుల పైన భక్తిభావం ఉంటుంది, పెరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా మేము ఇక్కడ బోధిస్తాం. అంతేకాకుండా ఇంకా ఏంటంటే వాళ్ళకి ఈ ప్రార్థనలు, వేదమంత్రాలు, భగవద్గీత,
తర్వాత విష్ణు సహస్రనామం ఇవి కూడా ఉన్నప్పుడు, అంతేకాకుండా వాళ్ళు క్రియేటివిటీ ఉండాలి. ఇవన్నీ కూడా కలిపి వాళ్ళు ఒక మంచి అంటే బ్రెయిన్లో ఇవే ప్రారంభమవుతాయి అన్నమాట. ఏంటంటే మన అందరికీ ఎవరికైతే ఈ సైన్స్ చదువుకున్నారో జువాలజీ, ఇది బ్రెయిన్ కానీ ఫిజియాలజీ ఏర్పడతాయి అన్నమాట, సంస్కారాలు ఏర్పడతాయి. వాళ్ళ భవిష్యత్తులో ఉన్నత పదవి చేరుకోవాలన్నా, ఎవరైనా కలెక్టర్ అవన్నా, మిగతా ఎవరన్నా అవ్వాలన్నా కూడా వాళ్ళు కూడా ఏకాగ్రత కావాలి. ఆ ఏకాగ్రతకి ధ్యానం చెప్పిస్తాం. ఏకాగ్రత ఉంటేనే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలడు, లేకపోతే ఎప్పుడు సెల్ ఫోన్లు పెట్టుకొని చేస్తారనమాట. సో బాగా చదువుకోవాలి వాళ్ళు, బాగా ప్రార్థన కూడా చేయాలి. దేశానికి, మానవులకి హ్యూమనిజం వాళ్ళందరికీ కూడా ఇతర మనసు సహాయం చేయాలి. ఎప్పుడు నా చిన్ని పట్టుగా శ్రీరామ రక్షగా ఉండకూడదు. మిగతా వాళ్ళకి అంటే పేదలకి, వీళ్ళందరూ పేదలు కానీ మిగతా కష్టాలు ఉంటే వాళ్ళ కష్టాలు తీర్చాలి. ఇవన్నీ కూడా కథల ద్వారా సంస్కారాలు మనం ఏర్పాటు చేస్తున్నాం అనమాట. అంతేకాకుండా ఇప్పుడు కూడా మేము ప్రతి ఆదివారం కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. తర్వాత కూడా అడ్మిషన్ ఉంటాయి. ఈ విధంగా ఏదో చంద్రుడికో నూలుకో కానీ ప్రపంచం చాలా పెద్దది. కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అయింది? మే 1వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 2వ తేదీన నుంచి 15వ తేదీ వరకు ముగింపు సమావేశం. దీనికి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు శ్రీ భారతి గారు వస్తున్నారు. అలాగే మా ఇది కమిటీ మెంబరు ప్రెసిడెంట్, మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ డాక్టర్ పివి రెడ్డి గారు, అలాగే ది హిందూ స్పెషల్ కరెస్పాండెంట్ రంగరాజన్ గారు, వీళ్ళు వస్తున్నారు. మిగతా తల్లిదండ్రులు ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ రామకృష్ణుల వారికి ఈరోజు ఉదయాన్నే క్లుప్తంగా అనమాట పంచోపచార పూజ చేసి, హారతి ఇచ్చి, నైవేద్యం సమర్పించి, ఇవన్నీ కూడా ఈ పిల్లలు బాలబాలికలు వాళ్ళ ఇంటి దగ్గర చేయాలి. ఏంటి సంస్కారం ఉంటాను అనమాట, మంచి సంస్కారాలు జరిగింది. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులకు పాదపూజ చేస్తారు. అంటే ఆచమనం చేస్తారు, తర్వాత పాద ప్రక్షాళన చేస్తారు, తర్వాత ఇటువంటి అన్నమాట వాళ్ళకి తినిపిస్తారు. ఈ విధంగా మనలో సంస్కారాలు ఏర్పడతాయి. అయిన తర్వాత ఫస్ట్ కమ్ ఫస్ట్ మేము ఇప్పుడు 50 మందే తీసుకున్నాం. 60 మంది వచ్చారు. 100 మంది 150 మంది కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు ప్లేస్ లేదు యోగాసనాలకి. నెక్స్ట్ టైం ఎక్కువ మంది తీసుకుంటాం. కాలభైరవ స్వామి వారి పల్లకి సేవ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రతి మంగళవారం శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఏకాంత సేవ అనంతరం ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్ మారుతి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, విభూతి, చందనం, కుంకుమ, నారికేళ్ల జలాలు, కందిపొడి, పన్నీరు జలాలు, అలాగే పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామి వారికి వడమాల, నిమ్మకాయల మాల, గజమల్లలతో కాలభైరవ స్వామి వారిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామి వారికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఈవో ఎస్వి నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా, అలాగే ఆలయ సిబ్బంది, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా హరహర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ నామస్మరణలతో మార్మ్రోగింది.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో మే 16 నుండి 21వ తేదీ వరకు చిన్న కొట్టాయి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా చిన్న కొట్టాయి ఉత్సవాలను గురువారం నుండి మంగళవారం వరకు నిర్వహిస్తున్నారు. దీంతో గురువారం ఆలయంలోని అలంకార మండపం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఆలయంలో ఊరేగింపుగా పొన్న చెట్టు కిందకు తీసుకువచ్చారు. 4 కాళ్ల మండపం పక్కన గల పొన్న చెట్టు కింద ప్రత్యేకంగా చిన్న కొట్టాయి ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. పొన్న చెట్టు కింద ప్రత్యేకంగా వట్టివేర్ల పందిళ్లు వేసి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఆలయ ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్, అలంకార గురుకుల్ రాజేష్ సూర్యుల సారథ్యంలో పూజలు నిర్వహించారు. వారం రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం పొన్న చెట్టు కింద ఉత్సవాలు నిర్వహిస్తారని ఆలయ ఈవో నాగేశ్వరరావు తెలియజేశారు. 5వ తేదీ సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించబడుతుందని తెలియజేశారు. బాధితులకు అండగా నిలబడాల్సిన పోలీసు వ్యవస్థ కంచే చేను మేసిన విధంగా ప్రవర్తిస్తోందని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి దుయ్యబట్టారు. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఈవీఎంలో భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద పులివర్తి నానిపై జరిగిన దాడికి నిరసనగా పులివర్తి సుధారెడ్డి తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలియజేశారు. పులివర్తి సుధారెడ్డికి మద్దతుగా తెలుగు తమ్ముళ్లు పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిరుచానూరు సీఐ శ్రీకాంత్ రెడ్డి పులివర్తి సుధారెడ్డికి నచ్చజెప్పి నిరసనను విరమింపజేయాలని ప్రయత్నించడంతో ఒక్కసారిగా టీడీపీ నిరసనకారులు నానిపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని, అంతవరకు కదిలేది లేదని భీష్మించుకుని రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ బాధితుల పక్షాన నిలబడాల్సిన పోలీసు వారు టీడీపీ సానుభూతి పరులను అరెస్టు చేయడం అమానుషమని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థ దాడికి దిగిన వారిని అరెస్టు చేయకుండా మేనమేషాలు లెక్కబెడుతోందని ఎద్దేవా చేశారు. వైసీపీ వారిని జూన్ 4వ తేదీ వరకు అరెస్టు చేయలేమని జిల్లా ఎస్పీ చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అలాగే టీడీపీ చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్ మాట్లాడుతూ పోలీసు వారు టీడీపీ వారు సానుభూతి పరులను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నిస్తే ప్రివెంటివ్ యాక్ట్ కింద అరెస్టు చేశామనడం హాస్యాస్పదమని అన్నారు. వైసీపీ వారు ఓడిపోతున్నామనే దుగ్ధతో టీడీపీ వారిపై దాడులకు పాల్పడుతున్నారని, గూండాగిరి చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ రౌడీజాన్ని చూస్తూ సహించబోమని, త్వరలోనే వైసీపీ వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. చట్టపరంగా దాడికి పాల్పడిన వారికి శిక్ష పడేంత వరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సుధారెడ్డికి మద్దతుగా చంద్రగిరి జనసేన పార్టీ ముఖ్య నాయకులు దేవర మనోహర్, టీడీపీ తిరుచానూరు గ్రామ అధ్యక్షులు కిషోర్ రెడ్డి, చంద్రగిరి బీసీ అధ్యక్షులు మునిరత్నం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక్క సెకండ్ లో నాని గారు ప్రాణాలతో బయటపడ్డారు. ఎవిడెన్స్ వాళ్ళు పట్టుకోకపోయినా పోలీసులకు మనం ఇచ్చాము. నిన్న ఎస్పీ గారు డైలాగ్ కొట్టారు 1 hour 5 hours అని. ఒక రోజైనా ఎవరిని అరెస్ట్ చేయలేదు సరికదా, ప్రివెంటివ్ అరెస్ట్ అని మా వాళ్ళందరినీ పొద్దున్న స్టేషన్ తెచ్చుకున్నారు. దానికి వ్యతిరేకంగా మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాం. సో ఎస్పీ గారు ఇక్కడ సిఐ గారు చెప్పేది ఏంటంటే ఎస్పీ గారికి 4వ తేదీ వరకు భయం అంట, ఎవరిని టచ్ చేయలేడంట. 4వ తేదీ తర్వాత చివరెడ్డిని కొడతాడంట. 4వ తేదీ వరకు మేము కామ్గా ఉండాలంట అని ఎస్పీ గారు మెసేజ్ మాకు ఇక్కడ ఉన్న శ్రీకాంత్ రెడ్డి సిఐ
ఆయన ఎస్ఐ ఎవరు, అతని పేరేంటి, వెంకట సుబ్బయ్య, వాళ్ళిద్దరి ద్వారా నాకు మెసేజ్ ఇచ్చడం ఏమంటే అతనికి భయం అంట 4వ తేదీ వరకు ఎవరిని వైసీపీ అని టచ్ చేయలేడంట. 4వ తేదీ అయితే చెవిరెడ్డిని కూడా చూడకుండా కాళ్ళు ఎరగొడతానని చెప్తా ఉన్నాడు. మేము మాకు అది అనవసరం, నువ్వు చెవిరెడ్డిని కొడతావో చంపుతావో మాకు అనవసరం, మాకు న్యాయం కావాలి. ఎవిడెన్స్ ఇచ్చినా నువ్వు అరెస్ట్ చేయి. ఆ 30 మంది ఎవిడెన్స్ వీడియో ఫుటేజెస్ ఇస్తే ఒక్కరిని అరెస్ట్ చేయలేకపోతే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? అదే ఎస్పీ గారికి చెప్తున్నాం, ఎస్పీ గారు మిమ్మల్ని కొడతారు, రేపు మేము వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటాం, మిమ్మల్ని మీ ఫ్యామిలీని, ప్రజాస్వామ్యాన్ని మమ్మల్ని రక్షించాల్సిన వాళ్ళు వీరు, మీకు భయం అంటున్నారు, మీకు ఆపద జరిగితే మాకు దయచేసి మెసేజ్ ఇవ్వండి, మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ భార్యని పిల్లల్ని మేము కాపాడుకుంటాం. 4వ తేదీ వరకు భయం అన్నారు, 4వ తేదీ వరకు మేము మీకు రక్షణగా ఉంటాం, క్షేమంగా ఉండండి, మీరు మా క్షేమాలు మేము చూసుకుంటాం. ఇంతకంటే మెసేజ్ ఇవ్వడానికి ఏం లేదు. ఎలక్షన్ అనంతరం జరిగిన గొడవల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీకి ఓటేయలేదని మంగళం ఏరియాలో పోయి దౌర్జన్యం చేసిన వైసీపీ కార్యకర్తల్ని, వైసీపీ గూండాలను అరెస్ట్ చేయకుండా తెలుగుదేశం పార్టీలో దెబ్బలు తిన్న వాళ్ళని వాళ్ళ ఇళ్లపై ఎవరి ఇళ్లపైన అయితే దౌర్జన్యం చేసినా ఇళ్లలో ఉన్న వాళ్ళని తెచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్ పోలీసులు కూర్చోబెట్టారు. ఇది చాలా దారుణం. అలాగే వీడియో క్లిప్పింగ్లో కూడా మేము ఆధారాలతో పాటు చూపెడుతుంటే ఈ ఆధారాల్లో ఉన్న వాళ్ళని కాకుండా వాళ్ళని పిలుచుకురా వైసీపీ వాళ్ళని ఎవరిని తీసుకురాకుండా కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళని తీసుకొచ్చి ఇట్స్ ప్రివెంటివ్ అరెస్ట్ అని పోలీస్ శాఖ చెప్తుంది. ఈ పోలీస్ చేస్తున్నంతా కూడా దురాగతం, ఇది చాలా దుర్మార్గం. ఇంటిపైకి వెళ్ళి దౌర్జన్యం చేస్తేనే దిక్కు లేకపోతే ఈ రాష్ట్రంలో ఇక ఈ పోలీస్ వ్యవస్థ పూర్తిగా దుర్మార్గులకి దురాక్రమణ చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే ప్రజలు ఎలా ఉండాలి, ఎలా మనుగడ సాగించాలి, ఓడిపోతున్నామనే కక్షతో, ఓడిపోతున్న కసితో వైసీపీ గూండాలు అన్ని చోట్ల కూడా ప్రతి చోట రాష్ట్రంలో చెదురుముదురుగా 4-5 చోట్ల ఇలా దౌర్జన్యం చేయడం జరిగింది. ఈ దౌర్జన్యాన్ని కూడా అరికెట్టేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. మేమేమి ఇక్కడ గాజులు వేసుకుని కూర్చోలేదు. మీరు చేసే దౌర్జన్యం మేము కూడా చేయగలము. కాకపోతే సమాజానికి అది మంచిది కాదు కాబట్టి ఉపేక్షిస్తున్నాం. మా నాయకుడు లాంటివి చెప్పలేదు కాబట్టి ఉపేక్షిస్తున్నాం. రాబోయేది మేమే, జాగ్రత్తగా ఉండండి. మీరు చట్టపరంగా మీ మీద ఏ చర్యలు తీసుకుంటామో అవన్నీ ఖచ్చితంగా తీసుకుంటాం. మీ గూండాగిరికి తగిన సమాధానం కూడా చెప్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈ ధర్నాని పోలీసుల బిహేవియర్కి నిరసనగా ఈరోజు ధర్నా చేయడం, తిరుచానూరులో ధర్నా చేయడం జరుగుతుంది. పోలీసులు వన్ సైడెడ్గా వ్యవహరిస్తూ ఉన్నారు, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు దీన్ని మానుకోవాలని ఉన్నతాధికారులు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చాటింపుతో ఘనంగా ప్రారంభమైన తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర, బైరాగి వేషంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. పులివర్తి నానిపై దాడికి నిరసనగా తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించిన పులివర్తి సుధారెడ్డి, దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన పులివర్తి నాని. తిరుపతి ప్రజలు చల్లగా ఉండాలని గంగమ్మను కోరుకున్నారు. జన్మదినం సందర్భంగా తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్న ఆరణి శ్రీనివాసులు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా ఏకవీర ఫౌండేషన్, రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో పట్టు వస్త్రాల సమర్పణ, నిమ్మకాయల వీధిలో భక్తులకు అంబలి పంపిణీ చేసిన నవీన్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.